أصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يثبت الله الذين آمنوا بالقول الثابت في الحياة الدنيا وفي الآخرة ويضل الله الظالمين ويفعل الله ما يشاء ألم تر إلى الذين بدلوا نعمة الله كفرا وأحلوا قومهم دار البوار جهنم يصلونها وبئس القرار. ఇప్పుడే మనము సూరే ఇబ్రాహీం సూరాలో విన్నాము. అల్లాహ్ సుబ్హానహు తఆలా విశ్వాసులకు ఇహలోకములో పరలోకములో రెండు చోట్ల కూడా స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఇహలోకంలో స్థిరత్వం ఏమిటి? ఇహలోకములో మరణ ఘడియల్లో చనిపోయేటప్పుడు కలిమా లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూల్లా చదివే భాగ్యాన్ని అల్లాహ్ ఇస్తాడు. పరలోకంలో చనిపోయిన తర్వాత సమాధిలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి ఈ ఆయత్ని కితాబుల్ జనాయిజ్లో జనాజా యొక్క ప్రకరణలో తీసుకొచ్చారు. మంచి మాట, మంచి వృక్షం యొక్క ఉదాహరణ. అలం తర అన్నల్లాహ అలం తర కైఫ జరబల్లాహు మసలన్ కలిమతన్ కషజరతిన్ కలిమతన్ తయ్యిబతిన్ కషజరతిన్ తయ్యిబా. మనం ఇప్పుడు సూర ఇబ్రాహీంలో ఇప్పుడు విన్నాము. ఏమీ మీరు గమనించలేదా? మంచి మాట యొక్క ఉదాహరణ మంచి వృక్షం లాంటిది. మంచి మాట అంటే కలిమ తొయ్యిబా అంటే లా ఇలాహ ఇల్లల్లా. ఇది మంచి వృక్షం యొక్క ఉదాహరణ. అస్లుహా సాబితున్ వ ఫరువా ఫిస్సమా. దాని వ్రేళ్ళు పాతాళంలో ఉంటాయి, దాని రెమ్మలు ఆకాశానికి ఆనుకుంటాయి. తుతి ఉకులహా కుల్లహీనిన్ బిఇద్ని రబ్బిహా. అల్లా అనుగ్రహముతో నిత్యము అది ఫలాన్నిస్తూ ఉంటుంది. లా ఇలాహ ఇల్లల్లాలో నిత్యము ఫలము దొరుకుతూనే ఉంటుంది. ఒక హదీస్ ప్రకారము అస్సిల్సిలతు సహీలో వస్తుంది హదీసు. ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అడుగుతున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దజ్జాలు వచ్చేటప్పుడు భూమిపై కరువు ఏర్పడుతుంది కదా, అప్పుడు మరి అన్నం భోజనము మానవులకు ఎలా దొరుకుతుంది? దజ్జాలు వచ్చేటప్పుడు కరువు ఏర్పడుతుంది. వాడు ఏం చేస్తాడంటే దజ్జాలు, వాడిని ఎవరైతే నమ్మరో అక్కడ వర్షాలు లేకుండా చేస్తాడు, పంటలు లేకుండా చేస్తాడు, పశువులు బక్క చిక్కిపోతాయి, తినటానికి ఏమీ కూడా ఉండదు. మరి అప్పుడు ప్రజల యొక్క విశ్వాసుల యొక్క ఆహారం ఏమిటి అని అడిగారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అప్పుడు ప్రజల యొక్క ఆహారము సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. ఇదే వారి ఆహారం. ఉదాహరణ ఇచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. దైవదూతలకు ఏదైతే ఆహారమో విశ్వాసులకు కూడా అదే ఆహారం ఉంటుంది. దైవదూతలకు ఆహారం ఏమిటి? సుబ్హానల్లా, వల్హమ్దులిల్లా, వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. ఇది నాలుగు కలిమాలు ఇందులో ఉన్నాయి. సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, లా ఇలాహ ఇల్లల్లా, అల్లాహు అక్బర్. అంటే ఇదేంటి? తస్బీ, తహ్మీద్, తహ్లీల్, తక్బీర్. ఈ నాలుగు కలిమాలు ఇటు అటు చెప్పినా పర్వాలేదని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. వెనక ముందు చెప్పినా పర్వాలేదు. ముందు అల్లాహ్ అక్బర్ చెప్పి, లేదా ముందు సుబ్హానల్లా చెప్పి, ముందు అల్హమ్దులిల్లా చెప్పి, ఎలా చెప్పినా పర్వాలేదు. ఎవరికైనా నమాజులో సూరాలు రాకపోతే, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సూరా రాదు నమాజులో, వారు ఈ కలిమాలు చెప్పి నమాజ్ చదువుకోవచ్చు. నమాజు వారిది అయిపోతుంది. సుబ్హానల్లా, వల్హమ్దులిల్లా, వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. ఎందుకంటే ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు జమాతు అందరూ నమాజ్లో ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి అస్సలాము అలైకుం రహమతుల్లా అన్నాడు. నమాజ్లో ఉన్నారు అతను. అందరూ ఆయన కా సలా చూస్తున్నారు. నమాజ్లో సలాం చెప్తున్నాడు ఏంటి వీడు అని చెప్పి కళ్ళు సైక చేసి వీడో కొత్తోళ్ళలాగా వచ్చాడు. పాపం ఆయన కూడా అడలిపోయాడు. ఏంటి అందరు నాకు అసలు ఇలా చూస్తున్నారు అంటే గతంలో సలాం చెప్పేవారు,
గతంలో ప్రారంభంలో సలాం చెప్పేవారు, ఈయన ఎక్కడికో వెళ్ళొచ్చాడు, అప్పటికి మారిపోయింది ఇక్కడంతా కూడా పద్ధతి. నమాజ్లో సలాం చెప్పకూడదు, మాట్లాడు. తర్వాత సలాం తిప్పిన తర్వాత, ఓ ప్రవక్త, నేనేం తప్పు చేశానని, నేను అస్సలాం అలైకుం అంటే అందరులా నాకు చూస్తున్నారు, నాకు భయం వేస్తుంది. మీరు చాలా మంచివారు, మీరు ఎప్పుడు నన్ను తిట్టలేదు, కొట్టలేదు, దూషించలేదు, ఏమండి వీరు చూడండి అందరూ ఎలా చూస్తున్నారు నాకు. అసలు లేదయ్యా, నువ్వు వెళ్ళిన తర్వాత మారిపోయింది. అసలు నమాజ్లో ఇవన్నీ చేయకూడదు. నమాజ్లో సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ ఇలాంటి కలిమాలు పలకొచ్చు. నమాజ్లో సలాం చెప్పడం, వాలేకుం సలాం చెప్పడం, నువ్వు ఏంటి ఎన్ని రకాతులు అయ్యాయి, అవన్నీ గతంలో ఉండేవి. కాబట్టి ఎవరికైనా సూరాలు రాకపోతే, సూర్య ఫాతిహా అది రాకపోతే సుబ్హానల్లా, నవ ముస్లింలు చాలామంది ఉంటారు కదా, వారికి అంత తొందరగా రాదు. అలాగే కొంతమంది ఎప్పుడు మస్జిద్కి రారు, కొత్తగా తీసుకొస్తారు. ఏమో మాకు పలకడం రావట్లేదండి, మాకు భాష రాదండి, ఆ భాష రాదు, ఆ భాషలో ఏదో చెప్తారు. అవేం అవసరం లేదు. మీరు నిలబడి సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ అనుకున్న నమాజ్ అయిపోద్ది. అంత సింపుల్ చేశారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే ఈ కలిమాలు అంత గొప్పవి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఏమంటున్నారంటే, మంచి మాట మంచి వృక్షం లాంటిది. ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లా చదువుకుంటారో ఈ లోకంలో, అదొక మంచి మాట. వారికి ఎప్పుడు మంచిగా చేస్తుంటుంది. వారికి ఆహారం లేకపోయినా ఇది చదువుకుంటూ ఉంటే ఇన్షా అల్లా వారికి ఆహారం ఏర్పాటు చేస్తూ ఉంటారు. వారికి ఉన్న ఇబ్బందులను దూరం చేస్తూ ఉంటాడు. అంత విలువైన కలిమాలు ఇవి 4. మంచి మాట మంచి వృక్షం లాంటిది. అలాగే చెడ్డ మాట, ఓ మసలు కలిమతిన్ ఖబీసతిన్ కషజరతిన్ ఖబీస నిస్తుస్సత్ మిన్ ఫౌకిల్ అర్ది మాలహ మిన్ ఖరార్. ఒక చెడ్డ మాట చెడ్డ వృక్షం లాంటిది. అది పైనే ఉంటుంది, దానికి స్థిరత్వం ఉండదు. ఒక జంతువు, ఒక పశువు వచ్చి దాన్ని లాగేయగలదు. అదే ఒక మంచి వృక్షము చాలా బలంగా ఉంటుంది. తన చోటు నుండి ఎవరు కూడా తీయలేరు దాన్ని, అంత బలమైనది. ఆ మంచి మాట ఏంటి? లా ఇలాహ ఇల్లల్లా. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఆదం అలైహిస్సలాం వారి కాలంలో. ఇది ఎప్పుడు వరకు ఉంటుంది? ఖయామత్ వరకు ఉంటుంది. మధ్యన ఎంతోమంది దేవుళ్ళు వస్తుంటారు, పోతూనే ఉంటారు. కానీ ఇది ఒకే ఒక వచనము, లా ఇలాహ ఇల్లల్లా, ఖయామత్ వరకు ఉండే వచనం. అంత బలమైనది, అంత నాటుకొని ఉండేది, అంత విశాలమైన వృక్షము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. తర్వాతి ఆయతులు వస్తుంది, యుసబ్బితుల్లాహుల్లదీన ఆమను బిల్ ఖౌలి సాబితి ఫిల్ హయాతి దునియా వ ఫిల్ ఆఖిరా. విశ్వాసులకు అల్లాహ్ స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు, ఇహలోకములో పరలోకము. ఇహలోకంలో చనిపోయేటప్పుడు లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా చదువుకొని చనిపోతాడు. ఎవరికైతే చివరి కలిమా లా ఇలాహ ఇల్లల్లా అవుతుందో దఖలల్ జన్నా, ఆ వ్యక్తి జన్నత్తులో వెళ్తారు. ఇందులో డౌట్ లేదన్నమాట, సందేహం లేనే లేదు. ఎవరు దీన్ని రద్దు చేయలేరు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అందుకే కలిమా లా ఇలాహ ఇల్లల్లా చదివిస్తారు చనిపోతున్న వ్యక్తి దగ్గర కూర్చొని. ఫిల్ హయాతి దునియా వ ఫిల్ ఆఖిరా, పరలోకంలో కూడా అల్లాహ్ స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఆ టైంలో కలిమా చదవకుండా చేయడానికి ప్రయత్నిస్తాడు శైతాన్. చదవనివాడు, చదవకుండా వెళ్ళాలి వీడు అని ప్రయత్నిస్తాడు. కానీ విశ్వాసులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలిమా చదువుకునే భాగ్యం ఇస్తాడు. చూడండి ఎలా చదవనివాడు శైతాను, వాడి ప్రయత్నం ఏంటి? అందుకే మనం ప్రతి నమాజ్లో ఒక దువా చేయాలి. ఏంటది? అల్లాహుమ్మా ఇన్నీ ఔజుబిక మిన్ అజాబిల్ ఖబరి వ ఔజుబిక మిన్ ఫిత్నతిల్ మసీహ్ దజ్జాల్ వ ఔజుబిక మిన్ ఫిత్నతిల్ మహ్యా వ ఫిత్నతిల్ మమాతి. అల్లా జీవితం యొక్క పరీక్షల నుండి కాపాడు, మరణ గడియ యొక్క పరీక్షల నుండి కాపాడు. ఈ దువా చేసుకునేవారు కలిమా ఈజీగా చదువుకుంటారు. ఎందుకంటే ప్రతి నమాజ్లో వారు చేస్తూ ఉంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చేశారు ఈ దువా. జీవితం యొక్క పరీక్షల నుండి కాపాడు, మరణ ఘడియ యొక్క పరీక్షల నుండి కాపాడు. మరణ ఘడియల్లో లా ఇలాహ ఇల్లల్లా చదువుకునే భాగ్యం ఇవ్వదు. అందుకే యూసుఫ్ అలైహిస్సలాం, నిన్నే మేము సూర యూసుఫ్ విన్నాం, నిన్న మొన్న యూసుఫ్ అలైహిస్సలాం ఒక దువా చేశారు. అందులో ఏమన్నారు? తవఫ్ఫని ముస్లిమౌ వ అల్హిక్ని బిస్సాలిహీన్. అల్లా నన్ను మరణమిస్తే ముస్లింగా మరణమివ్వు, తిరిగి లేపితే ఖయామత్ నాడు సజ్జనులతో లేపుదేవా.
అల్లాహు అక్బర్. ఎంత మంచి దువా అండి. మరణం ఇస్తే ముస్లింగా మరణం ఇవ్వు, తిరిగి లేపితే సజ్జనులతో లేపు. ఈ రెండు కూడా ఎంతో ఉత్తమమైనవి. అందుకే ప్రవక్తలు తమ సంతానంతో అన్నారు, ఏమన్నారు? మీరు మరణించకండి, కానీ ముస్లింగా మరణించండి. ఫలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్. ఇబ్రాహీం అలైహిస్సలాం తన కొడుకులతో అన్నారు, మీరు మరణించకండి, కానీ ముస్లింగా మరణించండి. ముస్లింగా మరణించే భాగ్యం ఇవ్వు అల్లా అని అల్లాను అడిగేవారు యూసుఫ్ అలైహిస్సలాం. ఆ దువా మనకు ఒక ఆదర్శం. మరి సమాధిలో ప్రశ్న సమాధానాలు అవుతాయి. మన్ రబ్బుక, మా దీనుక, మన్ నబియుక, వమా యుదిరీక. ఈ 4 ప్రశ్నలు ఉంటాయి. 3 ప్రశ్నలు, 4వ ప్రశ్న అదేమీ కాదు, నీకు ఎలా తెలిసింది? ఇవన్నీ కూడా ఈ 3 ఎలా తెలిసాయని అడుగుతారు దైవదూత. మొదటిదేంటి? నీ ప్రభువు ఎవరు? రెండవదేంటి? నీ ధర్మం ఏమిటి? నీ ప్రవక్త ఎవరు? 3 ప్రశ్నలు. నా ప్రభువు అల్లా, నా ధర్మం ఇస్లాం, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒమా యుద్రీక, నీకెలా తెలిసింది? ఖురాన్ ద్వారా తెలిసింది, అల్లాహ్ యొక్క గ్రంథం ద్వారా తెలిసింది. ఇది 4వ ప్రశ్నకు సమాధానం. రానివాడు ఏమంటాడు? నాకు తెలియదు బాబోయ్ అంటాడు. దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరబిక్లో ఎలా అన్నారు? లా అదరి, లా అదరి. ఆ రకంగా శబ్దం తీసి అంటాడు, అయ్యో నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు. సమాధానం చెప్పలేడు. ఎందుకంటే ఎప్పుడైనా మస్జిద్కి వస్తే కదా, ఎప్పుడైనా అల్లాహ్ దగ్గరికి వస్తే కదా, ఇస్లాం ధర్మంలో ఎప్పుడైనా ఉంటే కదా, నమాజ్కి వస్తే కదా తెలియటానికి. ఇదేంటి ఈ ప్రశ్నలు? నాకేమీ తెలియదు అంటాడు. ఆహా. అక్కడ విశ్వాసులకల్లా స్థిరత్వాన్ని ఇస్తాడు. వారు సమాధానం కరెక్ట్గా ఇస్తారు. ఒక్క సంఘటన చెప్పి నేను ముగిస్తాను. అమర్ బిన్ ఆస్ రజియల్లాహు, ఒక పెద్ద సహాబీ. అమర్ బిన్ ఆస్ తన జీవితంలో చివరి గడియల్లో బోరమని ఏడుస్తున్నాడు. ఆయన గవర్నరు, ఈజిప్ట్ గవర్నరు. అంటున్నారు, కొడుకు పక్కన అబ్దుల్లా ఉంటున్నాడు. అబ్దుల్లా చాలా గొప్ప భక్తుడు. నాన్నగారు ఎందుకు అలా ఏడుస్తున్నారు? చావు భయంతో ఏడుస్తున్నారా? ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు భయపడుతున్నారు? మీరు ఒక సహాబీ, ప్రవక్త చేతిలో ఇస్లాం తీసుకున్నారు, మీరెందుకు అంత బాధపడుతున్నారు? తన కొడుకుతో అంటున్నాడు, నా జీవితంలో 3 దశలు గడిచాయి. ఒక దశ ప్రవక్త యొక్క శత్రుత్వంలో గడిచింది. ప్రవక్తని చంపాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఒక దశ. రెండవ దశ, ప్రవక్త చేతిలో నేను ఇస్లాం తీసుకున్నాను. రెండవ దశ, ఆ దశలో నేను చనిపోతే ఎంత బాగున్నాం. కానీ 3వ దశ, ఈ ఖిలాఫత్ గురించి మేము యుద్ధాలు చేసుకున్నాం. జంగి జమల్, జంగి సిఫీన్. ముస్లింలు పరస్పరము 70-80 వేల మంది ముస్లింలు షహీద్ అయిపోయారు. పరస్పరం కొట్టుకోండి. ఈ యుద్ధాలు, ఈ పదవులు, ఈ ఖిలాఫత్ల గురించి మేము యుద్ధాలు చేసి ఈ దశలో నేను చేస్తున్నాను కదా, అల్లాహ్ దగ్గర ఏం సమాధానం ఇవ్వాలని భయపడుతూ నేను చనిపోతున్నాను. కావున ఓ నా కుమార అబ్దుల్లా, నేను చనిపోయిన తర్వాత నా దేహం, నా సమాధిని, నా జనాజాను తీసుకెళ్ళేటప్పుడు ఏడుచుకుంటూ ఎవరిని కూడా స్త్రీలను రానివ్వద్దు, ఏడుచుకుంటూ రానివ్వద్దు. ఒకటి. రెండవది, నా జనాజాను తీసుకెళ్ళేటప్పుడు నా యొక్క దేహము మట్టిలో పెట్టేటప్పుడు నెమ్మదిగా పెట్టండి. మరియు లోన పెట్టిన తర్వాత నా యొక్క ఇజార్, లుంగి కొంచెం గట్టిగా కట్టు. ఎందుకంటే అక్కడ ప్రశ్నలు అడుగుతారు, సమాధానాలు చెప్పాలి. నేను కొంచెం గట్టిగా కట్టు. ఆ తర్వాత నాపై మట్టి వేసేటప్పుడు నెమ్మదిగా వేయండి. ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అంతసేపు వరకు నా గురించి దువా చేయి ఓ నా కుమార అబ్దుల్లా. ఎంతవరకైతే ఒక ఒంటెను జబా చేసి, చర్మం వల్చి, మాంసం కొట్టి, ముక్కలు చేసి, వాటాలు వేస్తే ఎంత సమయం అవుతుంది, అంత సమయం వరకు నిలబడి దువా చేయి. ఎందుకంటే అది టైంలో, గడియారాల సమయం కాదు కదా, ఏదో ఒక అంచనా ప్రకారం చెప్పేవారు. ఇంత సమయం వరకు నా గురించి నిలబడి దువా చేయి. ఎందుకంటే అదే సమయము ప్రశ్న సమాధానాలు జరుగుతూ ఉంటాయి. మీ నాన్న కోసం అక్కడ నిలబడి దువా చేయి. అల్లాహ్ స్థిరత్వాన్ని ప్రసాదించు అని చెప్పి దువా చేయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా
జనాజా అంతా అయిపోయిన తర్వాత మీ సహోదరుని గురించి స్థిరత్వం గురించి దువా చేయండి అనేవారు. ప్రతి వారు కూడా ఆ సహోదరుని గురించి దువా చేయాలి. బంధువులైతే అక్కడ నిలబడి వారి గురించి దువా చేయాలి. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారికి ఆయన తండ్రి అమర్ బిన్ ఆస్ చేసినటువంటి హితబోధ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.